ఆ పవర్ యూత్ అని చెప్పి ఒక పేరు పెట్టి ఒక స్వచ్ఛంద సంస్థని ఒక పిల్లలతో అందరూ యూత్ పిల్లకాయలతో నడుపుతున్నాడు రమేష్ రాజు అని చెప్పనేసి. ఈ అబ్బాయి వచ్చేసి ఒక పొదలకూరు రోడ్డు ఏరియాలో ఉంటాడు. ఆడంతా ఒక ఇలాగా ఇంత యూత్ పిల్లకాయలు అందరినీ కలిపి కొన్ని చెడు వ్యసనాలు ఇలాంటి వాటికి ఇది కాకుండా సేవా మార్గం అంటే ఏందో నేటి పిల్లలకి చూపించాడనమాట. ఆ విధంగా ఈ అందరూ అన్నదాన కార్యక్రమాలు కానీ, వికలాంగులకి సేవా కార్యక్రమాలు కానీ, వృద్ధులకి ఏదన్నా ఆశ్రమాలకి సరుకులు ఇవ్వడం, ఇలాంటి వస్త్రదానాలు లేబర్ ఏరియాలో ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. మీరు కొంతమంది లేరు. మొన్న మనం రక్తదానం వాళ్ళ 6వ వార్షికోత్సవానికి వెళ్ళి ఇట్లాగా రమేష్ మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది, స్పోర్ట్స్ లేవు అని చెప్పానంటే ఆ తర్వాత మనం వేరే వాళ్ళని కలిసాం. కానీ ముందు తర్వాత వీళ్ళని కలిసి మా పరిస్థితి ఇది అని చెప్పి అనగానే ఆలోచించకుండా ఏం కాదా ఏదో చిన్న బడ్జెట్లో చూడండి అంతే, వాలీబాల్, షార్ట్ పుట్, నెట్ ఇవి అడిగాం. కాదనకుండా తన పుట్టినరోజు నిన్న ఆ పుట్టినరోజు పురస్కరించుకొని ఆ పుట్టినరోజును పురస్కరించుకొని ఆ సేవా కార్యక్రమంలో భాగంగా మన దివ్యాంగులమైన క్రీడా స్ఫూర్తితో ఉన్న మనకి 4 బాళ్ళు, నెట్, షార్ట్ పుట్ మనకు ప్రాబ్లం ఉంది. ఇది వేసుకుంటే కొద్దిగా అదే మనకి రేపు నేషనల్లో కానీ వీటిలో వస్తే మంచి స్పోర్ట్స్కి సంబంధించి ఈ 2 పరికరాలు మనకు నేషనల్ స్థాయిలో ఉపయోగపడేవి రమేష్ రాజు వారి మిత్ర బృందం ఇచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పవర్ యూత్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు వెంకట సూర్య గారు, గౌతమ్ గారు సన్మానిస్తారు. అబ్బాయి కూడా ఇళ్ళతోటే బాగా స్ఫూర్తిగా ఉండి అంతా యాక్టివ్గా కార్యక్రమాలు చేస్తాడు. ఇతను ఒక ఎత్తైతే ఇంకో పక్క అతను దాన్ని ఇంకో 2 వైపులు వీళ్ళిద్దరు మంచి దోస్తులు బాగా యాక్టివ్గా ఉంటారు. రమేష్ చాలా థ్యాంక్ యూ, మా వరకు కావాల్సిన వస్తువులు ఇచ్చావు, చాలా థ్యాంక్ యూ. ఇదే విధంగా మీ సపోర్ట్ ఉండాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను. అందరూ రమేష్ ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే రమేష్ రాజ్. అది థ్యాంక్ యూ. ఫస్ట్ బౌలర్ ఆల్రౌండర్ పరిచయం చేస్తాం. మన ఇంకెవరు ఉన్నారు? మంచి గాయకుడు ఆయన. వాళ్ళు కొద్దిగా అక్కడ నెట్ పెట్టేసి అంతే సూపర్, అది అంతే ఎక్సలెంట్. ఎందుకంటే మోసుకుంటున్నా సూపర్ సర్వీస్ సరే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ నెంబర్